హలో హాయ్. ఈరోజు నిఫ్టీ చూసామంటే 25,000ని స్ట్రాంగ్గా బ్రేక్ అయింది. కానీ అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయింది. అది ఎందుకంటే ఇక్కడ మనకి డిమాండ్ జోన్ అన్నది ఉన్నది. అంటే ప్రీవియస్గా మనకి ఈ ప్లేస్కే వచ్చి రిజెక్ట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ స్ట్రాంగ్గా వెళ్ళింది. సో ఈరోజు కూడా సేమ్ అలానే మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయింది. కానీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి వోలటిలిటీ అన్నది ఎక్కువ ఉంటుంది. సో అప్ సైడ్ ఇంతే స్ట్రాంగ్గా వెళ్తుందా అంటే అట్లీస్ట్ మనం 25,215 ఒక రెసిస్టెంట్ జోన్ని బ్రేక్ అయితే కానీ స్ట్రాంగ్గా వన్ సైడ్ మూవ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసామంటే స్ట్రాంగ్ రికవరీ కాబట్టి 25,800 అరౌండ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత అక్కడ రిజెక్ట్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా అక్కడ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ప్యూర్గా మనం టెక్నికల్ బేస్ మీద మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం ఓఐని పెద్దగా చూడనవసరం లేదు, ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి కాంట్రాక్ట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ట్రేడ్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయండి.